హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఓరియంటేషన్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఓన్లీ గైడ్ లేయర్స్కి మాత్రమే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. సో ఇది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో ఒక్కసారి మనం ఫ్లాష్ లాంచ్ చేసి సో ఒక లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ లైన్ ఇన్ ద సెన్స్ ఒక పెన్ టూల్తో మీకు నచ్చిన కలర్ తీసుకొని ఒక సింపుల్ వేవ్ ఫామ్ లైక్ ఒక మౌంటైన్ లాగా ఇలా డ్రా చేద్దాం. ఓకే, ఇది పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, సో ఫైన్. ఇది యాక్చువల్గా గైడ్. దీన్ని రైట్ క్లిక్లో గైడ్గా కన్వర్ట్ చేసేసాను. యానిమేషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కీ ఫ్రేమ్స్ అనుకుంటే F5. దీన్ని మనకి ఒక ఎలిమెంట్ ఫాలో అవ్వాలి. ప్రాబబ్లీ ఒక హాస్పిటల్ వ్యాన్ తీసుకుందాం. సో టేక్ ఏ న్యూ లేయర్. ఇక్కడ హాస్పిటల్ వ్యాన్ అంటే మనకి హెచ్ కదా, హెచ్ ఫర్ హాస్పిటల్ వ్యాన్. ఇక్కడ హెచ్ వచ్చింది, కానీ మనకి హాస్పిటల్ వ్యాన్ కావాలి కాబట్టి ఈ ఫాంట్ మిరాయిడ్ ప్రో నుండి వెబ్డింగ్స్లోకి వెళ్దాం. ఓకే, వెబ్డింగ్స్ ఫాంట్లో హెచ్ అంటే హాస్పిటల్ వ్యాన్. ఫైన్. దీన్ని నేను బ్రేక్ చేసుకొని, బ్రేక్ అంటే కలర్, ఇక్కడ నేను మీకు నచ్చిన కలర్ గ్రేడియంట్ ఇవ్వాలంటే బ్రేక్ చేయాలి కదా. ఫైన్. లేదు అనుకుంటే నార్మల్ వైట్ కలర్ ఇచ్చుకొని ఈ బకెట్తో ఈ ఏరియాలో రెడ్ ఇచ్చేద్దాం. ఫైన్. సో దీని సైజు కొంచెం ఒక 50% ఇద్దాం. దీనికి నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్. ఆటోమేటిక్గా గైడ్ని టచ్ అయిపోయింది, కానీ ఈ యొక్క సెంటర్ పాయింట్, ఈ పైవట్ పాయింట్ ఈ గ్రౌండ్ పైన ఉండాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని ప్లేస్ చేశాను. సో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో కొంచెం గ్రౌండ్ పైన పెడుతున్నాను దీన్ని. సో ఇక్కడ F6, దీన్ని తీసుకెళ్ళి ఇటు సైడ్ ప్లేస్ చేస్తున్నాను. ఫైన్. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, కానీ సో ఈ వ్యాన్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. సో చాలా డేంజర్ ఇదే ఇలా ఉంటే. 103. సో ఈ కంట్రోల్ F3 అంటే ప్రాపర్టీస్. దీన్ని సెలెక్ట్ చేసుకొని విండోలో ప్రాపర్టీస్ ఓరియంటేషన్ అనేది ఆన్ చేస్తే పేషెంట్ వెళ్ళే వరకు సేఫ్గా ఉంటాడు అనమాట. ఫైన్. సో దీన్ని ఓరియంటేషన్ అంటారు. ఇన్ కేస్ ఓరియంటేషన్ మనం కానీ స్టాప్ చేస్తే, దీన్ని ఒక్కసారి మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఓరియంటేషన్ స్టాప్ చేసి దీన్ని మళ్ళీ చెక్ చేశారనుకోండి ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్నే ఓరియంటేషన్ అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.